యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నెడల మీకు ఏదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని. నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారి యందు ఎవరైతే నిలిచి ఉంటారో, అదే విధముగా నిలిచిన వారి హృదయంలో దేవుని యొక్క వాక్యము, వాక్యానుసారమైన జీవితము, జీవితానుసారమైనటువంటి సాక్ష్యము కలిగి ఉన్నడలా దేవుడు తెలియజేస్తున్నారు. మీకేది ఇష్టమో అది అడగండి, ఖచ్చితంగా అది మీకు అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని సంగమ, ఈ రోజున క్రైస్తవం అని అంటే కేవలం 4 పాటలకి లేదంటే 2 వాక్యములకు పరిమితమైనది కాదు. క్రైస్తవం అంటే క్రీస్తుని పోలి నడుచుకునేటటువంటి జీవన విధానం, అదొక మార్గం. కాబట్టి యేసు క్రీస్తు జీవితాన్ని మనము చూస్తూ వాక్యానుసారంగా ప్రతి ఒక్క మాటలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నడవడికలోను, తలంపులను, సమస్తమైన విషయాల్లో క్రీస్తుకు మాదిరిగా నడవాలి. అలా నడిచినట్లయితే మనకి ఏది ఇష్టమో అది దేవుడు దయచేసి మన జీవితాల్లో ఆశీర్వాదం ఇస్తారు. అట్టి కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.